హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? పోయిన వీడియోలో వచ్చేసి మనం అధిక పిలకల గురించి అయితే వీడియో అయితే చేస్తున్నాను. ఆ వీడియో చాలామంది అయితే చూస్తున్నారు. 3500 మంది అయితే వీడియో అయితే చూస్తున్నారు. చాలా లైకులు కూడా వచ్చినాయి, సబ్స్క్రైబర్లు కూడా చాలామంది అయితే చేసుకున్నారు ఆ వీడియోని. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఒక ఎకరా పొలానికి రైతు ఎంత పెట్టుబడి పెట్టేది, ఎంత మిగిలేది, దాంట్లో ఎంత ఖర్చు పెట్టేది, ఎంత మిగిలేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్దాం. దాని గురించి అయితే తెలుసుకుందాం. వీడియోలోకి అయితే వెళ్దాం. ఒక రైతుకి ఒక ఎకరానికి ఎంత ఖర్చో మీకైతే తెలియజేస్తాను. ఫస్ట్ ఒక ఎకరా దుక్కి దున్నాలంటే 5 సార్లు దున్నాల. డిస్కులతో 2 సార్లు, డబల్ కేల్స్, తర్వాత లాస్ట్లో సాలు మాను తోలాల. తోలినప్పుడు గిడ్డిగా ఉంటే ఇంకా ఎగస్ట్రా అయితే పడుద్ది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఎకరాకి దుక్కు ఖర్చు వచ్చేసి 4500 దుక్కికి. తర్వాత చెంగవ్ వేసిన దానికి 500, ఒక్క మనిషికి 500 అక్కడికి అయిపోయింది. తర్వాత విత్తనాలు వచ్చేసి ఒక మూట వచ్చేసి 25 కేజీలు బ్యాగ్ వచ్చేసి 1200 రూపాయలు. 1200. తర్వాత చల్లిన దానికి ఒక మనిషి కూలి ఒక 500, చల్లిన దానికి మనిషి కూలి, విత్తనాలు చల్లిన దానికి. తర్వాత వచ్చేసి దానికి ఆ నారుకి పిండి కానీ, తర్వాత మందులు కానీ ఖర్చు అమ్మిడమిడి ఒక 300 కానీ 400 అవుతాయి ఎకరాకి. ఇంకా జాస్తి అవుద్ది, ఒక 500 దాకా అవుద్ది. తర్వాత అక్కడికి నారుకి పిండి ముందు అక్కడికి కంప్లీట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి దుక్కు తిన్నేసాం కదా, తర్వాత మనం కై బాగా చేసుకోవాలంటే ఒక మనిషి ఎకరాకి ఒక మనిషి బాగు చేయటానికి అయిపోద్ది, అదొక 500. తర్వాత వచ్చేసి నారు ఏత అంటే అప్పట్లో అయితే నారు సపరేట్గా పెరికేది. తర్వాత అంటే మోసేవాళ్ళు సపరేటు, పాయలు తీసేది సపరేటు అప్పట్లో. ఇప్పుడు అట్ట కాదు. ఇప్పుడు అంటే మొత్తం అమౌంట్ అన్నమాట. పాయలు తీసేది కానీ, నారు పెరికేది కానీ, తర్వాత నారు మోసేది కానీ ఎకరాకి ఒకటే అమౌంట్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు నేనైతే బెంగాల్ వాళ్ళ చేత వేయించాను. వాళ్ళకైతే 4500 ఒక్క ఎకరాకి నాటు వేసిన దానికి 4500. ఇంకా కొందరు వేసేవాళ్ళు అయితే ఇంకా 5000 కూడా తీసుకుంటారు. కానీ నేను వేసింది ఈ సంవత్సరంలో 4500. అక్కడికి నాటు వేసేసాం కదా. తర్వాత మనం మందులు, దానికి పిండిలు మొత్తం ఓవరాల్గా 15000 అవుతుంది. ఒక్క ఎకరాకి 15000 అవుతుంది. మందులు కానీ పిండిలు కానీ మనం ఎకరాకి 6 కట్టలు వేస్తున్నాం. 6 కట్టలు కానీ 7 కట్టలు కానీ వేస్తున్నాం. దేనికని అంత పిండి దేనికి వేస్తున్నాం? పక్క రైతుని చూసి, పక్క రైతు ఇన్ని కట్టలు వేస్తున్నారు, మనం కూడా అతనితో పోటీగా వేస్తున్నాము అనే ఆలోచనతో ఒక కట్ట ఎగస్ట్రా వేస్తున్నాం అన్నమాట. మనం వేసిన వల్ల కూడా ఆ పిండి తీసుకునే టేజీలో కూడా ఉండాలి. ఎక్కువగా పిండిలు వేయకూడదు, భూసారం కూడా తగ్గిపోద్దని భూ పరీక్ష చేసేవాళ్ళు కూడా చెప్తున్నారు. దానికి తగ్గట్టు వేసుకుంటే భూమిలో కూడా కొన్ని ఖనిజ లోపాలు అయితే ఉంటాయి. అవి తగ్గి మనకి జింక్ అనేది ఏర్పడుద్ది.
పైరుకి కూడా మనకి పుష్కలంగా రాదు. పిండులు మనం అది మోయినంగా వేసుకోవాలి. ఒక రైతు ఇంత వేసుకున్నాడే, మనం ఇంత వేసుకోవాలి, ఇంకా ఎగస్ట్రా వేసుకోవాలి, ఎగస్ట్రా పండాలి. మనం ఎగస్ట్రా వేసుకున్నా కూడా అది పైరు తినే అవకాశం ఉండదు అన్నమాట. మితంగా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి కలుపు. ఒక ఎకరాకు వచ్చేసి మనం కలుపు ముందు చల్లుతాం కాబట్టి ఎక్కువైతే కలుపు అయితే పొలంలో అయితే రాదు. కలుపు ముందు చల్లిన వల్ల ఒక్క ఎకరానికి 2 మనుషులు అయితే తీసేస్తారు. ఒక దప ఇద్దరు, రెండో దపాలు అంటే రెండో కలుపు ఒక 4 మనుషులు. మా ఊర్లో 300, ఒక్క మనిషికి 300, నలుగురికి వచ్చేసి 1200 రూపాయలు. 4 మనుషులకి కలుపుకి 1200. ఒక్క ఎకరాకి కలుపు తీయాలంటే కలుపు ముందు మళ్ళీ సపరేట్ 350 రూపాయలు కలుపు ముందు వచ్చేసి. తర్వాత మనం పిండిలు నాటు వేసింది మొత్తం మాట్లాడేసుకున్నాం, అక్కడికి కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి కోత దశకు వచ్చేసేలేకి మిషను గంటకు వచ్చేసి 2500. ఒక్క గంటకి 2500. ఆ 2500లో ఒక్క ఎకరా అంటే అది మన టైం బాగుండి నిలబడుకో అంటే పైరు ఒక గంట లోపల కోత అయితే కోసేస్తారు. గంట పైరు పడుతుంది ఒక ఎకరా కోయాలంటే. తర్వాత ఈ వర్షాలు అవి పడినప్పుడు ఈ కింద పడిపోతాయి, పైరు పడిపోద్ది. అప్పుడు మిషను లేపి కటింగ్ చేయాలి, కోత కొయ్యాలంటే ఒక్క ఎకరాకు వచ్చేసి 2 గంటల టైం పడుతుంది. అప్పటికి 2500, ఒక 2500, 5000 అవుతుంది. ఒకవేళ మన టైం బాగలేక పడిపోతే 2500. మామూలుగా అయితే 3000 దాకా కోతకే అయిపోద్ది అనమాట. తర్వాత వచ్చేసి ట్రాక్టర్ అంటే ఒడ్లు తోలేదానికి. ట్రాక్టర్ అంటే ఎకరాకు వచ్చేసి అంటే 4 ట్రిప్పులు, 5 ట్రిప్పులు, 5 ట్రిప్పులు మటుకు 5 ట్యాంకులు అయితే గ్యారెంటీగా అవుతాయి ఒక్క ఎకరా వచ్చేసి. ట్రిప్పుకి వచ్చేసి 200, 250 ఒక్క ట్రిప్పుకి ట్రాక్టర్ తీసుకునేది. అప్పుడు 5 ట్రిప్పులు అంటే 5 రోజులు 10, 1250 రూపాయలు ట్రాక్టర్ ఖర్చు. అక్కడికైతే ఒక ఎకరాకి వచ్చేసి అమ్మడెమ్మడి 35,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఒక్క రైతు. సుమారేం కాదు, ఖచ్చితంగానే 35,000 రూపాయలు ఒక్క ఎకరాకి ఖర్చు పెడుతున్నాడు. తర్వాత 35,000 రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు ఆ ఎకరాలో ఆదాయం ఎంత వస్తుంది అది మనం చూసుకోవాలి. 35,000 రూపాయలు పెట్టుబడి పెట్టాము, దాంట్లో మనకి ఎంత ఆదాయం అనేది మనం తెలుసుకుంటే ఎకరాకు వచ్చేసి 4 పుట్లు, 4.5 పుట్టి పండేది మా ఏరియాలో పండేది. ఇప్పుడు పుట్టు వచ్చేసి సరాసరికి వచ్చేసి 20,000 ఒక పుట్టి. 20,000, 22,000 ముందుగా కోస్తే ఇంకా పెచ్చు రేటుగా ఉంటుంది. మనం సరాసరికి వేసుకుంటే 20,000. అప్పుడు 4 పుట్లు వేసుకున్న 80,000 అవుద్ది. 80,000 రూపాయలు. 80,000లో 35,000 మనం ఖర్చులు తీసేస్తే మిగిలేది మనం ఎంతో 45,000 మిగిలేది. మనకి ఈ 45,000 ఎప్పటికి మిగలద్దంటే 5 నెలలకి. మన పంట 4.5 నెల తర్వాత మన చేతికి డబ్బులు వచ్చేలేకే ఒక 10-15 రోజులు పట్టుద్ది. అప్పటికి 5 నెలలు అవుద్ది. 5 నెలలకి 45,000 లేకపోతే 40,000 ఒక్క ఎకరాకి లాభం అన్నమాట. తర్వాత
కౌలు రైతులు ఉంటారు కదా, అంటే కౌలు రైతులు వాళ్ళు, అది నేను సొంత భూమి గురించి చెప్పాను, ఎకరాకి ఎంత మిగిలేది. కౌలు రైతుల గురించి అయితే చెప్తున్నాను. మొగతాకాయలు మా పక్క అయితే మొగతాకాయ అంటారు. మొగతాకాయకి ఒక్క ఎకరాకు వచ్చేసి ఇప్పుడు 40,000 మిగిలిందన్నాను కదా. ఒక్క ఎకరాకి పొలం గల్ల రైతుకి ఈ కౌలు రైతు 1.5 పుట్టి కట్టాల. ఒక్క ఎకరాకి 1.5 పుట్టి అంటే 30,000, 35,000 ఆ కైగల్ల రైతుకి కట్టాల. ఇంకా మిగిలేది ఆ రైతుకి, ఆ కౌలు రైతుకి మిగిలేది ఏంది? పొలంలో మిగిలేది అక్కడ గట్టిగా ఒక 5,000 రూపాయలు ఒక్క ఎకరాకి కౌలు రైతుకు మిగలద్ది. అదే సొంత భూమి అంటే 40,000-45,000. అదిగాడ గట్టిగా పండితేనే, ఈ ఖర్చులన్నీ పోగా గట్టిగా పండితే మనకి సకాలంగా ఈ వర్షాలు కురవకుండా, కోత టైంలో పైరు పడకుండా మనకి సకాలంగా మనకి అందితే ఆ రూపాయి డబ్బులు కూడా మిగులుతాయి. లేకపోతే ఇంకా సొంత కయ్య పండించే రైతుకి కూడా ఇంకా నష్టపోతాడు, కానీ ఇంకా రూపాయి నష్టపోతాడు, కానీ రూపాయి మిగిలే అవకాశం లేదు. ఆ రైతు ఇంత కష్టపడి పొలం పండించిన రైతు ఇప్పటికీ ఎదగటం లేదు. అట్టే ఉన్నాడు రైతు, పేదగానే ఉన్నాడు రైతుని ఎవరు పట్టించుకోవటం లేదు. అయితే మా పక్క వచ్చేసి ఖర్చులు మీకైతే చెప్పాను, మీ పక్క ఎలా ఉండేది నాకైతే తెలియదు కదా. మా పక్క ఖర్చుల వరకు నేనైతే చెప్పాను. ఈ కలుపు కూలీలు కానీ, ట్రాక్టర్కి కానీ, మిషన్లకు కానీ మా పక్క రేట్లు అయితే నేనైతే చెప్పాను. మీ పక్క ఎలా ఉండేది కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.